సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి మనకి ఖాళీ టెంప్లెట్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఇట్లా ఉంది కదా. సో ఆల్రెడీ నేను కొన్ని టెంప్లెట్స్ అనేవి నేను రెడీ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మీకు చెప్పడం కోసం నేను ఒకటి తీసుకుంటాను. సో ఇక్కడ కింద మనకి ప్లస్ యాడ్ పేజ్ అని ఉంది కదా. సో సో దీని మీదకి వెళ్ళండి ఫస్ట్. సో దీని మీదకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓకే. సో ఇప్పుడు మనకి ఖాళీ టెంప్లెట్ వచ్చిందా? ఇప్పుడు సో ఇది వచ్చేసి ఖాళీ టెంప్లెట్. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి మనం దీంట్లో. ఓకేనా? ఓకే. సో ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా చెప్పండి. ఆన్లైన్ ట్యూషన్ ఇది. ఓకే. సో ఇది తీసుకుందామా? ఓకే. సో ఇది వచ్చేసి మామూలుగా నార్మల్గా ఒక టెంప్లెట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో దాంట్లో నుంచి మనము ఎడిట్ చేసుకుంటాం అనమాట దీంట్లో. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక లోగో అనేది మనం పెట్టుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక లోగో అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ కదా, ఆఫ్లైన్ ట్యూషన్స్ కదా. దానిపైన సాత్విక్ అని పెడితే బాగుంటుందేమో. సాత్విక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్ క్లాసెస్. సాత్విక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అని పెడతాం కదా. సాత్విక్ అని పెట్టాలా? ఓకే. అంటే ఇది సెకండ్ పేజ్ లో చేస్తున్నాం కదా. సార్ సెకండ్ పేజ్ లో చేస్తున్నాం. ఫస్ట్ పేజ్ ఏదో ఒకటి ఉంది, సెకండ్ పేజ్ లో మనం వేరేది క్రియేట్ చేస్తున్నాం. అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్ట్ పేజ్ లో వేరేది ఒక యాడ్ ఉంది కదా, ఒక పాంప్లెట్. అవునవును. సెకండ్ పేజ్ లో మనం క్రియేట్ చేస్తున్నాం ఇది. అవును. అంటే మనం యాడ్ చేయాలంటే రెండు పేజీలు ఒకేసారి యాడ్ చేయొచ్చా? కర్సోర్ లాగా, అదే కర్సోర్ లేదా ఉంటగా క్యాస్రోల్ లాగా. మీరు ఇది చేస్తే ఇంకొకటి కావాలంటే ఇక్కడ యాడ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇంకొక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. కరెక్టే. ఈ మూడు ఒకేసారి యాడ్ చేయొచ్చా? ఒకేసారి యాడ్ చేయలేము. సో ఆల్రెడీ ఏంటంటే ఇంతకుముందు నా ఓల్డ్ ఉన్నాయి కదా, నేను ఇవన్నీ ఓల్డ్ అనమాట నావి. సో ఇవన్నీ క్రియేట్ చేస్తున్నా, అవి డిలీట్ అవ్వలేదు, అట్లాగే ఉన్నాయి అనమాట అవి నేను క్రియేట్ చేసినవన్నీ. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి నువ్వు ఆన్లైన్ ఉంది కదా, సాత్విక్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్. ఓకేనా? క్లాసెస్ పెట్టాలా, ట్యూషన్స్ పెట్టాలా? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ పెట్టండి. నేమ్ కంటే ఇది తక్కువ ఉండాలి కదా. నేమ్ కొంచెం ఎక్కువ సైజ్ ఉండాలా, ఇది తక్కువ ఉండాలా? ఓకేనా? ఓకే. నేమ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలా, కింద కొంచెం తక్కువ సైజ్ ఉండాలా అంటున్నా. చేస్తా.
ఓకే. ఇవి పాంప్లెట్స్ దీన్ని యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. క్యాన్వా యూజ్ చేయకుండా కూడా. ఏంటి సార్? ఈ పాంప్లెట్స్ మనకి పోస్టర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, అవును. ఇవి క్యాన్వా యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. ఈ క్యాన్వా యూజ్ చేయకుండానా? యూజ్ చేయకుండా ఫోటోషాప్లో చేసుకోవచ్చు మనం. దేంట్లో? ఫోటోషాప్. ఫోటోషాపా? ఫోటోషాప్ లో కూడా ఇట్నే యాడ్ చేయాలి, అన్ని మనమే రాయాలి కదా, సాత్విక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మనమే రాయాలి కానీ. ఇవి మనం రాసుకొని చేయాలి. దాంట్లో మనం జెమినీలో యాడ్ చేయకుండా చేయొచ్చు. ఇవన్నీ వస్తాయి. మనం ప్రాంప్ట్ ఇస్తే ఇట్లా రావాలి, ఫస్ట్ లోగో రావాలి, లెఫ్ట్ టాప్ కార్నర్ రైట్ సైడ్ ఒక ఫోటో రావాలి అనేసి, మిడిల్ లో సాత్విక్ ఆన్లైన్ అండ్ ఆపరేషన్స్ రావాలనేసి మనం ప్రాంప్ట్ ఇస్తే ఇట్లా అట్లా మీరు మొత్తం మీరే క్రియేట్ చేయాలి అంటే అది అడ్వాన్స్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలన్నమాట మీరు. అడ్వాన్స్ లెవెల్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలి. ఇది ఏంటంటే జస్ట్ ఒక టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ మనం ఎడిట్ చేసుకుంటాం. ఓకేనా? జెమినైలో వస్తాయి సార్ అవి. ఏం సార్? జెమినైలో మనం ప్రాంప్ట్ ఇస్తే అదే తయారు చేసి పంపిస్తుంది. ఫోన్ నంబరు, లోగో అన్ని మన దాంట్లో అప్లోడ్ చేస్తే అదే తయారు చేసి పంపిస్తుంది. అవునవును. నేను చేసే అట్లా కొన్ని అట్లా చేసా దాంట్లో, అది జెమినైలో. ఓకే. అది మీరు జియో వాడుతున్నారా? జియో సిమ్? ఏది? జియో సిమ్ వాడతారా మీరు? అర్థం కాలేదు. జియో సిమ్ వాడతారా అంటున్నా. జియో సిమ్ వాడతాను. జియోను ఎయిర్టెల్ లో వాడికి సబ్స్క్రిప్షన్, ఇప్పుడు జెమినై సబ్స్క్రిప్షన్ 18 months ఫ్రీగా ఇస్తున్నాడు వాడు, అది వాడేవాడికి. ఓకే ఓకే. నేను రెండు వాడతాను, జియో వాడతాను, ఎయిర్టెల్ వాడతాను. ఫస్ట్ నుంచి నేను వాడేది ఎయిర్టెల్ వాడతాను. సో మామూలుగా ఆల్టర్నేట్ నెంబర్ అని చెప్పేసి ఒకటి జియో తీసుకున్నాను అనమాట. జియో వాడైతే ఇచ్చాడు, అది సబ్స్క్రిప్షన్ ఇచ్చాడు, జెమినై సబ్స్క్రిప్షన్ వచ్చింది ఇప్పుడు దాని ద్వారా. ఓకే ఓకే. దాంట్లో ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే. వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు దాంట్లో. ఒక 8 seconds వరకు అయితే అది ప్రిపేర్ చేసి పంపిస్తుంది మనం ప్రాంప్ట్ ఇస్తే. ఓకే ఓకే. సో చూడండి, ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏమన్నా సబ్జెక్ట్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే సబ్జెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏం పెట్టుకుంటారు? అదే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి, ఐజిసిఎస్ఈ, ఆల్ బోర్డ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్. సబ్జెక్టులు చెప్పండి ఫస్ట్. సబ్జెక్ట్ మ్యాథ్స్, సైన్స్. ఒక నిమిషం. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆల్ లాంగ్వేజెస్ అని పెట్టచ్చు. లేకపోతే ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్. తర్వాత కెమిస్ట్రీ. సైన్స్ అంటే కెమిస్ట్రీ కూడా వస్తుంది. సైన్స్ అంటే సైన్స్ లో మనకి 2 ఉంటాయి కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉంటాయి. సైన్స్ అంటే ఆ 3 వస్తాయి దాంట్లో. అవును, అంటే ఎన్ఎస్, పిఎస్ అని చెప్పేసి ఉంటాయి కదా. అట్లా ఏం అవసరం లేదు. ఇప్పుడు అయితే సైన్స్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మాక్సిమం ఐడియా ఉంటుంది. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేసి. ఓకే. సో ఇప్పుడు మరి దీనికి ఒక సబ్జెక్ట్ చెప్పండి ఏదైనా. సబ్జెక్ట్ ఇది హిందీ. హిందీ 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 ఓకే. హిందీ, కన్నడ, సాంస్క్రిట్. ఇంగ్లీష్ పెట్టమంటారా? ఇంగ్లీష్ పెట్టండి, ఏం కాదు, పెట్టినా ఏం కాదు. హిందీ, ఇంగ్లీష్, కన్నడ, సాంస్క్రిట్. కన్నడనా? సరే, ఇంగ్లీష్ తీస్తే సాంస్క్రిట్ పెట్టమంటారా? పెట్టండి. హిందీ, సాంస్క్రిట్, కన్నడ. NSKRIT. ఓకే. సో ఇవి వచ్చేసి మీరు ఇచ్చే సర్వీసెస్ అనమాట ఇవి. సో ఇక్కడ ఏదైనా ఇమేజ్ మార్చాలనుకుంటే మీరు ఇమేజ్ మార్చుకొని ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో లేదు నాకు ఇదే కావాలి అనుకుంటే ఇది మీరు ఉంచుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో తర్వాత ఇక్కడ ఇందాక చెప్పారు కదా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ.
ఇక్కడ ఐబి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబి సిబిఎస్ఈ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబి ఐబిఎస్ఈ ఐబి ఓన్లీ క్యాపిటల్ ఐబి ఐబి ఆల్రెడీ స్టార్టింగ్ పెట్టినాం. ఐబి ఐసిఎస్ఈ 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 నెక్స్ట్ వస్తే ఐజిసిఎస్ఈ వస్తాయి. నెక్స్ట్ జేఈ జేఈ మెయిన్స్ కదా. జేఈ మెయిన్స్ నీట్ ఓకే నెక్స్ట్ నీట్ ఎన్ఈఈటి నీట్ ఏం సార్ నీట్ సార్ నీట్ ఎన్ఈఈటి నీట్ నీట్ ఓకే నీట్ ఐబిఐసి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ జేఈ అంతే ఇక. ఓకే సరేలే కానీ కాకపోతే ఏంటంటే నాకు ఇది సపోజ్ నాకు సేమ్ పాంప్లెట్ వేరే సైజ్ లో కావాలి. వేరే సైజ్ అంటే ఏ సైజ్ కావాలి చెప్పండి. 1200x628 ఉంది కదా చూడండి ఒకటి, అది ఇన్స్టాగ్రామ్ దానికి అప్లోడ్ చేస్తాం కదా మనం ఫేస్బుక్ యాడ్ చేసేటప్పుడు. ఇది సరిపోదు, ఇది ఇన్స్టాగ్రామ్ సరిపోద్ది, ఫేస్బుక్ లింక్డ్ఇన్ అన్నిటికి సరిపోద్ది, ట్విట్టర్ రీల్స్ కి అది ఒక్కొక్క సైజ్ దాంట్లో సరిగ్గా కనపడదు, అన్నిటికి ఇదే మనం పోస్ట్ అది యాడ్ చేస్తే. ఓకే ఓకే అదే చేస్తే కూడా క్లియర్ కనపడదు దాంట్లో, అది కొంచెం కట్ అయినట్టు ఎక్కడ పైన టాప్ డౌన్ కట్ అయినట్టు కనపడుతుంది. అదేనండి. సేమ్ పోస్టర్ వేరే సైజ్ లో ఎలా వస్తుంది అది? మీ క్యాన్వా లేదా, అది క్యాన్వా ప్రో లేదా మీ సబ్స్క్రిప్షన్? ప్రో యూజ్ చేయండి, ప్రో యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రీ మాత్రమే యూజ్ చేస్తాను సార్. ఓన్లీ ఫ్రీనే యూజ్ చేస్తున్నారా మీరు? ఫ్రీ యూజ్ చేస్తాను. మీరు తీసుకున్నారా ప్రో? ప్రో ఉంది నాకు. ఓకే నేను ఫ్రీగా యూజ్ చేస్తాను. అంతకుముందు నేను యూజ్ చేశానులే కానీ అది అంత మంచిగా ఏం లేదులే అనేసి, అది ఎంత అది 300 400 పెడితే 1 year వస్తుంది. 400 పెడితే 1 year లేదు 4000 కదా సార్ 1 year కి. లేదు ఫేస్బుక్ లో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు కొంతమంది మీడియేటర్స్ ఉంటారు కదా. ఓకే ఓకే మీరు ఆఫర్లో ఏమైనా తీసుకున్నారేమో అయితే? ఫేస్బుక్ లో కొంతమంది మేము అది 500కే 1 year ప్రొవైడ్ చేస్తాము మీకు క్యాన్వా ప్రో అనేసి వాళ్ళు యాడ్స్ కింద పెడుతుంటారు దాంట్లో. అప్పుడు తీసుకున్నారా? అది ఆఫర్ అని ఉంటది అప్పుడు తీసుకుంటారు. అవునవునవును. ఓకే సో నార్మల్ గా మనం బై చేయాలంటే మనకి 4000 పడుతుంది అనమాట పర్ ఇయర్లీ. అవునవునవును ఎక్కువ పడుతుంది. మనకి బిజినెస్ ప్రో అయితే 6000 పడుతుంది అట్లా. ఓకే సో ఈ విధంగా మనము చేసుకుంటాం అనమాట, క్రియేట్ చేసుకొని. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ షేర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో షేర్ లోకి వెళ్ళి ఇక్కడ తర్వాత డౌన్లోడ్ అంటాం, తర్వాత పిఎన్జి. సో ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ. సో ఈ పేజ్ నెంబర్ లో 60 ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి 60కి వచ్చేసి ఓకే. సో 60 యాడ్ చేసుకొని మనం డన్ చేసుకొని డౌన్లోడ్ చేస్తాం అనమాట. ఓకే సో ఇక్కడ ఇమేజ్ కదా జేపీజీ కాబట్టి జేపీజీ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుంటాం అన్నట్టు. మనం డౌన్లోడ్ చేయాలి జేపీజీయా పిఎన్జీనా? పిఎన్జీ అనుకుంటా. పిఎన్జీ పెట్టచ్చు, తర్వాత జేపీజీ రెండు ఏదైనా ఒకటేనా? ఓకే సో మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, మన ఇష్టం. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని, ఇమేజ్ని. ఓకే 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 సో డిఫరెంట్ సైజ్ లో రావాలంటే మనకు అది దీని సేమ్ ఇమేజ్ సార్ సేమ్ ఇదే పోస్టర్ మనకి వేరే సైజ్ లో రావాలి. 1200x628 అట్లా వస్తుంది కదా. ఓకే చెప్పండి సైజ్ చెప్పండి ఒకసారి. ఇది 1200x628.
సైజ్ ఎక్కడ ఇవ్వాల. ఇంటూ 628 ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ సెకండ్ ఇది. అది దానిపై ఇది 628 ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ 628 ఇగో సెకండ్ స్టార్టింగ్ టు సెకండ్. అదే సైజ్ అదే. ఇందాక మనం తయారు చేసిందే డిఫరెంట్ సైజులో వస్తుంది కదా, చేయదు కదా సేమ్ పోస్టర్. ఇందాక మనం ఆల్రెడీ ఒకటి తయారు చేసాం కదా సార్, ఒక పోస్టర్, అది హోమ్ ట్యూషన్స్ అని, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్. సేమ్ పోస్టర్ ఈ సైజులో చేయదు కదా. చేయొచ్చు. అదే సైజ్ చూస్తున్నా, సైజ్ ఎక్కడ ఉందని చూస్తున్నా. సైజు రాలేదు, వేరే సైజెస్ వస్తుంది అనమాట, అందుకోసం. సో ఇక్కడ చూడండి కింద సైజ్ చూడండి, ఇక్కడ 1080 ఇంటూ 1920 వస్తుంది, 320 ఇంటూ 320. తర్వాత వచ్చేసి 1080 1350, 1080 1920 వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఆ సైజ్ గురించి వస్తుంది, సైజ్ అనేది రాలే. చెప్పండి, సైజ్ చెప్పండి సార్ ఒకసారి. 1200 ఇంటూ 628. 1200 628. 88 620 కాదు 628. 627 888.600 900 ఉంది సార్. 600 ఇంటూ 900 ఉంది. అది కాదు సార్, 1200 ఇంటూ 628 కూడా మనం అది కస్టమైజ్ దాంట్లో అది సైజ్ సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది, అది అనుకుంటుంది. కస్టమైజ్ దాంట్లోనా?
కస్టమైజ్ దాంట్లో మనం అది ఇవ్వాలా మెజర్మెంట్ 600 1200 ఇంటూ 628 అప్పుడు ఇస్తే అది వస్తుంది. అది ఎట్లా ఇక్కడ ఏదో ఆప్షన్ ఉంది ఇక్కడ రీసైజ్. అది ఏదైతే కావాలో దాని దగ్గరికి పోయేసి రీసైజ్ అనాలి. ప్రో సార్ ఇది ప్రో లేదు కదా, అందుకనే మీకు రావట్లేదు. ఓకే సరే సరే. ప్రోలు ఏం చేయదు కదేమో అది రీసైజ్. ఓకే దీన్ని ఎడిట్ చేద్దాం ఒకసారి. substitutions. Online and offline. అంతే. సబ్స్టిట్యూషన్స్ ఆన్లైన్ లో క్లాసెస్ పెట్టండి, ట్యూషన్స్ పెట్టండి సార్. ట్యూషన్సే పెట్టండి. ఓకే ఓకే. సో ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో సబ్జెక్ట్లో వచ్చేసి చెప్పండి, సబ్జెక్టులు చెప్పండి. మ్యాథ్స్, సైన్స్. ఇవి నాకు ఐడియా ఉండేదండి, ఇవన్నీ ఎడిట్ చేయడం నేను చేస్తానండి. మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, మ్యాథ్స్, హిందీ, సంస్కృత్, కన్నడ. సంస్కృత్, కన్నడ. హిందీ, కన్నడ. ఓకేనా. సంస్కృత్ SANSKRIT, అది స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నా. సరేలేండి, మీద సరే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అంతేనా? అంతే.
ఓకే. సో, ఈ విధంగా అలైన్‌మెంట్ అనేది మనం చేసుకోవాలన్నమాట దీంట్లో. హ్మ్. ఓకేనా? ఓకే. సో, దీంట్లో టెక్స్ట్ గానీ ఓకే. సో, మన లోగో గానీ, ఇవన్నీ గూడా మనం ప్రాపర్‌గా అలైన్‌మెంట్ చేసుకోవాలన్నమాట. ఫాంట్స్ గానీ, ఇవన్నీ ఓకే. ప్రాపర్‌గా అలైన్‌మెంట్ అనేది మనం చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకేనా? ఓకే. సార్ లోగో క్రియేట్ చేయడం ఎట్లా చూపించండి. చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ చెప్తాను అదే. ఓకే. ఓకే. సో, ఈ విధంగా చేసుకోవచ్చన్నమాట మనం. సో, ఇది మనకి సూట్ అవ్వదు కాబట్టి ట్యూషన్స్‌కి. సో, దీన్ని మనం రిమూవ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే. అక్కడ పిల్లల డయాగ్రామ్స్ ఏమైనా యాడ్ చేయాలంతే. ఏంటి సార్? ఏమైనా చిల్డ్రన్ డయాగ్రామ్స్ ఇక్కడ యాడ్ చేయాలి దీంట్లో. అదే. దాని గురించి పడతాను. చిల్డ్రన్ పిక్చర్స్. సో, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? ఓకే. అర్థమైందా? అంటే ఇది కూడా రిమూవ్ చేసేసి ఇక్కడ ఇంకోటి ఉంది కదా! సో, దాన్ని మీకు చూపిస్తాను. ఇట్లా ఉంది కదా! సో, దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో, ఇక్కడ మనకి సూట్ అయిపోద్దన్నమాట. ఓకే. ఓకేనా సార్? సో, లేదనుకో ఇది కూడా ఇది కావాలనుకోండి. సో, ఇది కావాలంటే ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఓకే. ఇది కావాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో, ఇట్లా మనం చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి డౌన్లోడ్‌లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు అన్నమాట. డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. ఓకేనా? దీంట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి
మనకు కావాల్సిన లోగోస్ కదా. ఉమ్, లోగో అని చెప్పి ఇక్కడ ఉంది. సో లోగో మీద మీకు ఏ లోగో కావాలి, నార్మల్ లోగో కావాలా, యానిమేటెడ్ లోగో కావాలా, లేదంటే ట్విచ్ లోగో కావాలా, యూట్యూబ్ ఛానల్ లోగో కావాలా. ఓకే. సో తర్వాత animate. టీ షర్ట్ లోగో కావాలా, లేదంటే లోగో స్టిక్కర్ కావాలా, లేదా లోగో ఆథర్ కావాలా. సో ఏది కావాలని అడుగుతుంది. సో Okay. నార్మల్ లోగో కాబట్టి నార్మల్ లోగో మీద క్లిక్ చేయండి. ఎక్కడుంది నార్మల్ లోగో? ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను కదా నేను. సరే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, స్క్రీన్ కనిపిస్తుందా ఇంత? కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ లోగో ఉంది కదా, ఫస్ట్ వన్ లోగో ఉంది కదా. ఓకే. సో ఆ డిజైన్ మీద మనం క్లిక్ చేసుకోవాలన్నట్టు. సో ఈ విధంగా మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నార్మల్ ఆటోమేటెడ్ లోగోస్ అనమాట ఇవి. ఇవన్నీ ఆటోమేటెడ్ లోగోస్. ఓకే. సో మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ కదా. ఎడ్యుకేషన్ లోగో అని చెప్పి మనం టైప్ చేసుకోవాలి ఇక్కడ. సో వీటిలో ఏ లోగో తీసుకుందాం మనం? సో ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, ఇవన్నీ ఫ్రీ అనమాట. ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, లేదు ఇది ప్రో కదా, ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఓకే. సో ఈ రెండు వచ్చేసి ప్రో అనమాట, ఇవి కూడా ప్రోనే, ఈ రెండు కూడా ప్రోనే. ఓకే. ఇది ఫ్రీనే, ఇది తీసుకోవచ్చు. ఇదా? ఇది తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. ఇది మూడు ఫ్రీనే. ఏది సార్? ఈ మూడు ఫ్రీనే. లెఫ్ట్ సైడ్ లిస్టేరియా అని ఉంటుంది. లేదు, ఇది ప్రో అనమాట, ఇది ప్రో ఉంది. సో ఇది ఫ్రీనే, ఇది ఫ్రీనే. అది కాదు దీని పక్కన ఇది LICERIA అని ఉంది, లిస్టేరియా అని. అది LICERIA అది ఫ్రీనే. తీసుకున్నానా? తీసుకోండి. ఓకే. సో దీన్ని తీసుకొని ఇక్కడ వచ్చేసి మనం సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టుకుందాం. సైజ్ తగ్గియాలనుకుంటా, సరిపోదు అనుకుంటే. ఏం సార్? అది సైజ్ తగ్గియాలనుకుంటా, సరిపోదు అనుకుంటా అక్కడ. తగ్గిద్దాం. ఓకే. ఓకేనా సార్? ఓకే సార్. దీంట్లో మనం అక్కడ వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని నుండి ఇచ్చిన ట్యూషన్స్ అని చేంజ్ చేశాను సార్. ఓకేనా? అర్థమైందా సార్?
అర్థమైందా సార్ నా వాయిస్? అది లోగో ఎట్లా డిజైన్ చేయాలనేది? అర్థమైందా సార్? అర్థమైంది. ఓకే. సో ఈ సిమ్స్ అనేది మీకు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు మీరు? ఏ ఇయర్ నుంచి అంటే ఒక 2 ఇయర్స్ బిఫోర్ 2004 నుంచి. 2002 నుంచా? 4. ఓకే. ఓకేనా, బాగుందా? ఓకే సార్, బాగుంది. క్లాస్ ఉందిలే కానీ ఇది మనం యూజ్ చేయకూడదేమో. ఇది ఐక్యరాజ్య సమితి సింబల్ లాగా ఉంది ఇది. లేదు, ఇది ఎడ్యుకేషన్ సింబల్ ఇది. ఇది హోమ్ అది. ఎక్కడ హోమ్? ఇది మధ్యలో అది హోమ్ అది. దాని కింద బుక్ లాగా ఉంది. అది హోమ్. ఇదా? దానిపై ఇది. లేదు, ఎడ్యుకేషన్ సింబల్ ఇది. అదే ఎడ్యుకేషన్ సింబల్ అది. ఓకే సార్. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే. చేసుకోవచ్చు. అది తీసుకొని మనం పేటెంట్ చేసుకుంటే మనకి అది లైఫ్ టైం మనకే అనమాట. పేటెంట్ అనేది చేసుకోవాలి. దానికి పేటెంట్ చేసుకుంటే ఇంకా అది మనకి ఎవరు యూజ్ చేయలేరు అనమాట. పేటెంట్ చేయకపోతే అది వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. పేటెంట్ అంటే ఇంకా ఈ పర్మనెంట్ గా ఈ లోగో మనమే యూజ్ చేయాలి, వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు అని అర్థం. అంటే దానికి ఇది ఉంది కదా, లోగో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట, వేరే వాళ్ళు యూజ్ చేయకుండా. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా? ఇది సిఏ వాళ్ళ దగ్గర చెప్పారు. సిఏ వాళ్ళ దగ్గర? ఇది చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు కదా, జిఎస్టీలో తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర చేయించాలన్నమాట. పేటెంట్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు యూజ్ చేయడానికి లేదనమాట. ఒకవేళ మనం పేటెంట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు యూజ్ చేస్తే మనం కేసు చేసుకోవచ్చు. అట్లా మన పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు యూజ్ చేయలేరు అనమాట పేటెంట్ తీసుకుంటే. అట్లా. సో ఇదనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకొకటి చూద్దాము. ఇది చూద్దామా? ఈ లోగో సార్, మీ వాయిస్ కట్ అవుతుంది, చెప్పండి. ఇక్కడ వేరే ఓకేనా? ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లోగోస్ అర్థం కాలేదు సార్. ఇది కొంచెం పెద్ద చేయమంటారా? అట్లా ఈ పక్కన ఇంకా లోగోస్ ఉన్నాయి కదా, ఈ పక్కన వేరే లోగో. ఇదా? కింద చూద్దాం. కింద ఇంట్లో తీసుకోమంటారా? తీసుకోండి. ఇది తీసుకోమంటారా? ఇది తీసుకోమంటారా? కింది రెండు ప్రో ఇదా? ఇది ప్రో సార్. ఇది కూడా ప్రోనే. ఇది కూడా ప్రోనే, అది కూడా ప్రోనే. ఇది చూడమంటారా? చూడండి.
సో ఇక్కడ వచ్చేసి మనం నేమ్ చేంజ్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. యాక్చువల్గా పేపాల్ అకౌంట్ మీకు సో మీ వాయిస్ అర్థం కావట్లేదు. పేపాల్ అకౌంట్ ఉంది కాబట్టి అది అదర్ కంట్రీ నుంచి వాళ్ళు ఏమన్నా మనకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే దాన్ని యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏంటి సార్? పేపాల్ అకౌంట్ గురించి మీకు ఐడియా ఉందా? పేపాల్ అనేది ఇక్కడ యూజ్ చేయరు కదా, అది బయట అదర్ కంట్రీస్ కదా. అమెరికా సపోజ్ కంట్రీస్ నుంచి మనకి మనీ రావాలి, అదర్ కంట్రీ నుంచి మనీ అనుకోండి, అదర్ కంట్రీ నుంచి వాళ్ళు దాని ద్వారా మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సార్ వాయిస్ కట్ అవుతుంది, అర్థం కావట్లా. ఇప్పుడు అదర్ కంట్రీ మనీ కావాలనుకోండి, ట్రాన్స్ఫర్ చేయాలంటే దాన్ని యూజ్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. మెసేజ్ చేస్తారు కొంచెం. ఓకే ఓకే. వాయిస్ మీది ప్రాపర్ గా స్లాంగ్ సరిగా రావట్లేదు, అందుకోసం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు చెక్ చేసుకోండి. నెట్ బాగానే ఉంది. పేపాల్ యూజ్ చేసి ఇప్పుడు అదర్ కంట్రీ మన కంట్రీలో ఉన్న వాళ్ళకి పంపించాలనుకోండి, మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, దాన్ని యూజ్ చేసి చేస్తారు. ఉన్నాను, వాయిస్ నేను సరిగా రావట్లేదు సార్, అందుకోసం. మొత్తం ఏంటంటే స్లాంగ్ చేంజ్ అయిపోయింది అనమాట, కట్ అవుతూ వస్తుంది వాయిస్. పేపాల్ అన్నారు తర్వాత ఇంకా అది దాని వరకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పేపాల్ యూజ్ చేసి అదర్ కంట్రీ వాళ్ళు మన అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఓకే, దాన్ని యూజ్ చేసి పంపిస్తారు మనకి. దేన్ని యూజ్ చేస్తారు? పేపాల్ యాప్ యూజ్ చేసి దాని ద్వారా పంపిస్తారు. ఇక్కడ మన దగ్గర పేటిఎం మనం అనుకున్నాం కదా, పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే అని యూజ్ చేస్తాం కదా. అవును. అట్లనే వాళ్ళు ఇప్పుడు యూకే కరెన్సీ గనక వాళ్ళు మనకి ఇండియన్ రూపీస్ లో మనకి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళు అక్కడ నుంచి ఆ యాప్ యూజ్ చేసి పంపిస్తారు దాని ద్వారా. ఓకే. అక్కడ కూడా ఫోన్ పే పనిచేస్తాయి సార్, ఎందుకు పనిచేయవు? అక్కడ కూడా చేస్తాయా? ఫోన్ పే ఇది ఎక్కువ చార్జ్ పెడతాం, ఎక్కువ చార్జ్ ఎక్కువ, పేటిఎం పనిచేస్తుంది, చార్జ్ ఎక్కువ పడుతుందేమో దానికి. 5% అంటే కొద్దిగా ఎంత లిమిట్ ఉంటది కదా, సో ఆ లిమిట్ క్రాస్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. దీంట్లో అయితే 4% పడుతుంది అట పేపాల్ లో. ఓకే. పేటిఎం వీటి ద్వారా అయితే ఎక్కువ పడుతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇది అర్థమైందా మీకు లోగో ఎట్లా డిజైన్ చేయాలి అనేది? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే. సో ఈ విధంగా మనం ఇవి డిజైన్ చేసుకోవచ్చు అనమాట, లోగోస్ పోస్టర్స్ అవి. ఓకేనా? ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ దీంట్లో మీకు? సో ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ ఉంది,
ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఐకాన్స్ కానీ సర్కిల్స్ కానీ ఏమైనా సర్కిల్స్ కావాలంటే దీంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి సర్కిల్స్. ఓకే. సో షేప్స్ కావాలంటే షేప్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ కావాలంటే గ్రాఫిక్స్ ఉంటాయి, దీంట్లో ఫ్రేమ్స్ కావాలంటే ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకేనా. సో తర్వాత ఏదైనా ఇమేజెస్ ఎట్లా కావాలంటే ఫ్రేమ్స్ అవన్నీ ఎట్లా యూజ్ చేస్తాం చూపెట్టండి ఒకసారి. అవి ఎట్లా ఏదైనా ఒకటి తీసుకొని యూజ్ చేయడం చూపెట్టండి. ఇదేంటి స్క్రీన్ చిన్నగా వస్తుంది మీరు అది క్యాన్వాది. ఓకే. సో షేప్స్ అనేది ఇట్లా ఉంటాయి అనమాట దీంట్లో. లేదు ఒకసారి మీరు మీ ఫోటో ఉన్నదే కనిపిస్తుంది. స్క్రీన్ కనిపించలేదా? స్క్రీన్ కనిపించలా, మీ ఫోటో ఉన్నదే కనిపిస్తుంది స్క్రీన్. ఇప్పుడు కూడా కనిపించలే. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది సార్ స్క్రీన్? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. సో దీంట్లో షేప్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే కొటేషన్స్ ఏమైనా రాయాలనుకుంటే దీంట్లో రాసుకోవచ్చు మీరు. ఓకే. సో కొటేషన్స్ అనేది ఒకసారి చూద్దాం ఎట్లా ఇవ్వాలనేది. ఓకే ఓకే. షేప్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు షేప్స్ అన్నారు కదా, షేప్స్ ఎక్కడ ఉన్నాయి దాంట్లో? ఏంది షేప్స్ అన్నారు కదా, ఈ షేప్స్ ఎలిమెంట్స్ ఉంది కదా, ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవి షేప్స్ అనమాట. ఇక్కడ షేప్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో షేప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే. సో వీటిలో ఓకే ఇవన్నీ కూడా షేప్సే. ఓకేనా. సో తర్వాత వచ్చేసి గ్రాఫిక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అనమాట. ఓకే ఓకే. వీటిలో ఏదైనా కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని ప్రో ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో మీకు ప్రో తీసుకుంటే ప్రోలో యూజ్ చేసుకోవచ్చు, లేదు నాకు ఫ్రీ కావాలంటే ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఫ్రేమ్స్ వచ్చేసి ఈ ఫ్రేమ్స్ అనేది మీకు ఎక్కడ కావాలో మీరు ఈ ఫ్రేమ్స్ అనేది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే. సో ఈ ఫ్రేమ్స్ దేంట్లో వాడతాం? ఈ ఫ్రేమ్స్ అనేది ఒక్క నిమిషం నేను చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ గా ఇట్లా ఒక ఫ్రేమ్ ఉంది అనుకోండి. ఓకే. సో ఇట్లా ఒక ఫ్రేమ్ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం దీంట్లో ఒక ఫోటో యాడ్ చేసుకోవాలనుకోండి. సో ఇది ఉంది, ఇక్కడ ఉంది కదా. ఓకే ఒక్క నిమిషం. సో ఇది ఒక ఇమేజ్ ఉంది. ఓకే. సో ఈ ఇమేజ్ ఎట్లా ఉంది? ఇక్కడ నార్మల్గా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ని ఇక్కడ లోపల పెట్టాలంటే చూడండి, సెట్ అయిపోయిందా? ఓకే. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటోని మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే సో ఇక్కడ చూడండి. సో దీంట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ ఫోటోని. అర్థమవుతుందా? ఓకే ఓకే. అర్థమవుతుంది సార్. ఏంటి సార్? అర్థమవుతుంది. ఈ ఫోటో దీంట్లో పెట్టొచ్చా? ఈ సర్కిల్లో ఇటు ఏంటి సార్? రైట్ సైడ్ సర్కిల్లో పెట్టొచ్చా ఈ ఫోటో? రైట్ సైడ్ సర్కిల్ పెట్టచ్చు దీంట్లో. అంటే ఈ సర్కిల్లోనా? ఈ సర్కిల్ పెట్టలేము సార్, అవి పెట్టలేము. ఇదేంటంటే జస్ట్ షేప్స్, జస్ట్ ఫ్రేమ్స్ లోనే పెట్టాలంటే. అవునవును. సో ఇక్కడ చూడండి. సో ఈ ఫ్రేమ్స్ లో మాత్రమే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఎక్కడైతే ఉంటుందో సో వీటిలో మనం పెట్టుకోవచ్చు ఇమేజ్ ని. ఓకే. సో వీటిలో ఇక్కడ కనిపించే వాటి అన్నిట్లో పెట్టుకోవచ్చు మనం అట్లాగా. ఓకేనా. ఓకే ఓకే. సో తర్వాత వచ్చేసి ఈ దీంట్లో అయితే మనం షేప్స్ లో మనం పెట్టుకోలేము అనమాట, ఫ్రేమ్స్ లో మాత్రమే పెట్టుకోవచ్చు అట్లాగా. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు ఇవి దేనికి ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే సో ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉంది అనుకోండి.
సో ఇవి కనపడకుండా ఇప్పుడు సాత్విక్ ట్యూషన్స్ ఉంది. సో దాన్ని మీరు కనపడకుండా దాన్ని మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓహో! ఏదైనా మిస్టేక్ ఉంటే అది కవర్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. కవర్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి, సో ఇప్పుడు మీరు ఒక సర్కిల్ పెట్టారు. సో ఆ సర్కిల్‌లో మీరు ఇక్కడ ఏమైనా రాయాలనుకో, సో ఇక్కడ మీరు టెక్స్ట్ తీసుకొని మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది కదా! సో ఇక్కడ చూడండి. సో ఈ టెక్స్ట్ తీసుకోండి. ఓకే. ఓకే. సో దీన్ని మనం ఇక్కడ తీసుకెళ్ళండి. సో ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్‌గా 100% ఓకే. ఓకే. ఓకేనా? సో 100% ప్లేస్మెంట్. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైనా కొటేషన్స్ ఏదైనా ఉంటే ఆ కొటేషన్స్ ని దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఇదే ఎలిమెంట్స్ లో ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఫ్రేమ్స్ చెప్పుకున్నాము. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఫొటోస్ కావాలనుకోండి, సో ఆ ఫొటోస్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో వీటిలో ఏమైనా ఫొటోస్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో చూడండి, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. ఓకే. ఓకే. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా చూడండి, మాకప్స్ అంటే సో ఇదే విధంగా ఫొటోస్ ఏ విధంగా పెట్టుకున్నామో ఆ విధంగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట వీటిని. ఓకే. ఓకే. సో చూడండి. ఓకే. ఓకే. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత చార్ట్స్ ఏమైనా ఉంటే సో ఇక్కడ చూడండి. ఓకే. చార్ట్స్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు మీరు. 3Dలో 3D ఏమైనా యూజ్ చేయాలనుకుంటే వీటిలోంచి తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. చాలా ఆప్షన్స్ ఉంటాయి వీటిల్లో. సో వాటిలో మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ వీడియోస్ కావాలంటే 10 seconds 5 seconds ఇట్లా ఉంటాయి కదా. సో అలాంటి వీడియోస్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇవన్నీ యూజ్ చేసుకొని. ఓకే. సో తర్వాత వచ్చేసి ఆడియో వచ్చేసి వీటిలో కూడా ఇవన్నీ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆడియోలో. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రో ఉన్నాయి, ఇక్కడ ఫ్రీ ఉంటాయి. ఫ్రీ వాటిని యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఇది ఫ్రీ కదా. ఓకే. 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 సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ ఆడియో ఆప్షన్ దేంట్లో ఉంది? అది ఆడియో ఆప్షన్ ఇక్కడే ఉంది సార్, కిందనే. సో ఈ ఎలిమెంట్స్ ఉంది కదా, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి కిందకి. సో ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత
ఇక్కడ మీకు ఆడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? అవునవును. వీడియోస్ కింద ఆడియోస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ సి అని కొడితే మీకు వచ్చేస్తాయి అనమాట మొత్తం. ఓకే ఓకే. సో ఇలాంటి అన్నీ వస్తాయి. వీటిలో ఫ్రీ అయితే ఉండే అవి యూజ్ చేసుకోవచ్చు. మీకు లేదు ప్రో కావాలంటే ప్రో యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే. ఓకే ఓకే. సో తర్వాత వచ్చేసి టెక్స్ట్. సో మీరు ఏదైనా టెక్స్ట్ రాయాలనుకుంటే వీటిలో టెక్స్ట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే సో దీంట్లో ఓకే. సో తర్వాత వచ్చేసి కలర్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కలర్స్ తీసుకోవచ్చు. సో ఇవంతా కూడా పెయిడ్ అనమాట. సో తర్వాత వచ్చేసి అప్లోడ్స్ అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఇమేజ్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా, వీడియో యాడ్ చేయాలనుకున్నా, లోగో ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నా, సో దీంట్లో అప్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే సో మీరు తర్వాత వచ్చేసి వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ వీడియోస్ ఉంటాయి. సో ఆడియో కావాలంటే ఆడియో ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే సో వీటిలో ఏదైనా మీరు ఏదైనా డ్రా చేయాలనుకున్నా డ్రా చేసుకోవచ్చు. టేబుల్ కావాలంటే టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే స్టిక్కర్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీంట్లో చేసుకోవచ్చు. ఒక లైన్స్ ఏమైనా గీసుకోవాలంటే గీసుకోవచ్చు. ఇక్కడ షేప్స్ ఉన్నాయి. షేప్స్ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు వీటిల్లో. ఓకే సో మీరు ఏదైనా డ్రా చేయాలంటే డ్రా చేసుకోవచ్చు. ఓకే సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఏదైనా ప్రాజెక్టులు అయినా చేస్తుంటే అవి ఇక్కడ కనిపిస్తాయి మీకు. ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఓకే. సో ఇదనమాట. ఓకే ఓకే. సో మీకు కావాల్సింది తీసుకొని మీరు అక్కడ షేర్ అనే ఆప్షన్ దగ్గర మీదకి వెళ్ళి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఓకేనా. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. ఓకే సో వాటిలో మీరు తీసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఈ విధంగా మీరు తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మీరు యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్? ఇంకేం లేదు సార్. ఓకే సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను మీకు. ఓకే సార్. ఇప్పుడైతే డౌట్స్ ఏం లేవులేండి. ఓకే సో రేపటి నుంచి నేను గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తాను మీకు. ఓకేనా. ఓకే ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను క్లియర్ చేస్తాను. సరే సార్. ఓకే అయితే ఏం లేవులేండి. రేపు నేను ఒకసారి చూసిన తర్వాత అడుగుతాను నేను. సార్ రేపు ఒకసారి నేను చూస్తాను ఆ వీడియోస్ మీరు పంపించినవి. ఓకే నేను రేపు ఈవినింగ్ అడుగుతాను నేను. ఓకే సో దాంట్లో ఏమైనా ఉంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. ఓకే ఇక్కడ ఫోటో ఎడిటర్ ఏంటి? ఇక్కడ దీంట్లో ఫోటో ఎడిటర్ డాక్యుమెంట్స్. ఏ ఫోటో? ఇక్కడ ఈమెయిల్ తర్వాత ఫోటో ఎడిటర్ ఉంది. ఫోటో ఎడిటరా? ఇక్కడ ఒక నిమిషం.
ఇవే ఈ ఇమేజెస్ ఏదైనా అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీరు. మ్మ్. ఇప్పుడు ఉన్నాయి కదా, మ్మ్. సో మీ ఇమేజెస్ ఏమైనా ఉంటే కనుక ఇవి మీరు చేసుకోవచ్చు అన్నట్టు. మ్మ్. ఇవి ఓకే. వీటిని ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మ్మ్. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే డౌట్స్ ఏం లేవులేండి. నేను ఏమన్నా ఉంటే రేపైనా అడుగుతా. ఓకే. సో నేను వీడియో పంపించాను, చూసుకున్నారా? నేను చూడలేదు సార్, ఇవాళ చూడలేదు, చూడాలి. ఓకే. సో రేపటి నుంచి నేను గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. వీటిలో గూగుల్ యాడ్స్ వదిలేండి, గూగుల్ యాడ్స్ వదిలేండి, అది లాస్ట్ లో చేద్దాము. ఇవి చేద్దాం, ఏవి వెబ్సైట్ డిజైనింగ్ అవి. వెబ్సైట్ డిజైనింగ్ ఎస్ఈఓ చెప్పేటప్పుడు చెప్పాలి సార్. అది ఇది వెబ్సైట్ డిజైనింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఎస్ఈఓ అవి చేద్దాం. అట్లాగా సార్. ఇప్పుడు కొంచెం ఇది మనం చేయాలన్నమాట. ఏవి? ఇది గూగుల్ యాడ్స్. ఇది అయిపోయింది అనుకో, కొంచెం మనకి ఫ్రీ ఉంటుంది. తర్వాత దాన్ని మనకి చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ చేయాలంటే కూడా అవి మనం కీవర్డ్స్ అవి ఉన్నాయి కదా దాంట్లో, అవి ఏది ఏదో ఉంది కదా, ఏదో సపోజ్ ఆన్లైన్ ట్యూషన్స్ కీవర్డ్ ఏది ఇవ్వాలి యాడ్స్ చేసేటప్పుడు అనేసి ఉన్నాయి కదా, అవన్నీ మనకి అవన్నీ తెలియాలంటే ఇవి తెలియాలిగా నీకు. అది కీవర్డ్ ఏమి ఇవ్వాలా, ఊబర్ సజెస్ట్ యూజ్ చేయాలా, ఇంకేదో ఉన్నాయి కదా కీవర్డ్ సెర్చ్ టూల్స్, అవన్నీ తెలియాలి కదా మనకి. అవన్నీ తెలియాలంటే ఫస్ట్ వెబ్సైట్ వస్తేనే మనకి అన్ని క్లారిటీ ఉంటుంది కదా. మనకి ఎస్ఈఓ చేస్తాం కదా, ఎస్ఈఓ చేస్తే మీకు తెలుస్తాయి అన్ని దీంట్లో కీవర్డ్స్ గురించి, అట్లా ఊబర్ సజెస్ట్, తర్వాత హెచ్ఎఫ్, తర్వాత కీవర్డ్ ప్లానర్. సో ఇవన్నీ కూడా టూల్స్ గురించి మీకు తెలుస్తాయి ఎస్ఈఓ చేసేటప్పుడు. అర్థమైందా సార్? ఓకే. సో ఈ టూల్స్ గురించి తర్వాత వీటి గురించి మీకు అప్పుడు తెలుస్తాయి అనమాట. ఎస్ఈఓ క్లాస్ నడిచేటప్పుడు మెయిన్ వర్క్ నడుస్తుంది అనమాట, మీకు తెలుస్తుంది. మనకి ఆ కీవర్డ్స్ అని తెలియదు కదా. పోయినసారి కూడా మనం గూగుల్ అదే సెర్చ్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మీరు ఏదో ఆ కీవర్డ్స్ తీసుకున్నారు, ఆన్లైన్ ట్యూషన్స్, ఆఫ్లైన్ ట్యూషన్స్, టాప్ 10 ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అన్నట్లు అవన్నీ తీసుకున్నారు కదా. అవన్నీ మనకు తెలియాలి కదా, నీకు అవగాహన ఉండాలి ఎక్కడ నుంచి ఆ కీవర్డ్ ఎందుకు తీసుకున్నారు. అవన్నీ కూడా నేను ఎస్ఈఓ చెప్పేటప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. ఎస్ఈఓ వచ్చినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆ కీవర్డ్స్ అన్ని కూడా. అందుకే నేను ఫస్ట్ అవన్నీ నేర్చుకొని తర్వాత ఇవి చూస్తే బెటర్ అని నా ఉద్దేశం. సరే సార్, అట్లాగే. ఓకే. 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 ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ మీకు? ఇంకా ఏం లేవులేండి. ఓకే. Sir, can we bind today? Can sir? Can we close the class, sir? Okay, close. Okay. I will send you video, okay? Okay, sir. Okay, you can send. Okay.